యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని అన్నాడు. నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని లేఖనము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమని వ్రాయబడ్డది. నా బాధ ఏమిటనంటే, ఇప్పుడు నేను సౌందర్యవంతురాలునని పరిచయం చేసుకుంటున్న సంఘకన్యక ఏమని చెప్తుంది? నేను చాలా సౌందర్యవంతురాలును అన్నది. మరి సౌందర్యము వ్యర్థమనేమో అదే జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. పరమగీత గ్రంథం రాసింది ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. సామెతలు రాసింది కూడా సొలొమోనే. మరి సొలొమోనే రెండు మాటలు ఎలా చెప్పగలుగుతాడు? రెండు మాటలు ఇలా చెప్పాలి. ఒకటేమో నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని చెప్పిన మాట సొలొమోనే రాస్తే, సౌందర్యము వ్యర్థము అని ఆ మాటను కూడా జ్ఞాని అయిన సొలొమోనే రాశాడు. పైగా ఆయన పేరు జ్ఞాని అని వ్రాయబడ్డది. జ్ఞానవంతుడు, ఇంత తెలివివంతుడు స్వయం ఖండన ఎవరైనా రాయగలుగుతారా? స్వయం ఖండన అంటే అర్థం ఏంటి? తనకు తానే ఖండించుకునుట. సౌందర్యం వ్యర్థం అంటావు, అందము మోసకరం అంటావు. నేను అందంగా ఉన్నాను, సౌందర్యవంతురాలను అని పరిచయం చేస్తావు. రెండు మనకు మనమే గోతి తవ్వుకోవడం అనుకోవట్లే. కానీ ప్రియులారా, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము అనే మాట వాస్తవమే. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని మాట్లాడిన లేఖనము వాస్తవమే. రెండు వాస్తవాలు ఎలా ఉంటాయి? రెండు వాస్తవాలుగా ఉండడానికి వీల్లేదు కదా. రెండు 4 అన్నప్పుడు 5 కాదన్నట్టే కదా. ఆ 4 అన్నప్పుడు 5 ఎట్లా అవుతుంది అని మన ప్రశ్న. కానీ ప్రియులారా, సౌందర్యము వ్యర్థమే, కానీ ఆ సౌందర్యము పరిచయం చేసుకుంటుంది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలునని. ఆ పరిచయం చేసుకున్నది ఎవరో కాదు, సంఘ కన్యక. సంఘము అనబడిన ఆ సమూహపు గుంపు ఎలుగెత్తి మాట్లాడుతుంది, నేను సౌందర్యవంతురాలను. ప్రియులారా, ఈ సౌందర్యము ఎలాగా వచ్చింది, ఈ సౌందర్యము ఎలాంటిది, ఈ అందము ఎలాంటిది అనే మాటను మనకు భక్తుడైన దావీదు మనకు తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు తెలియజేస్తూ ఈ సమస్యకు పరిష్కారాన్ని మనకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ప్రియులారా, 149వ అధ్యాయము 149. అందరూ శ్రద్ధగా వినండి. 149 4వ వచన భాగము చదవండి. 149 కీర్తనలు 4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో. ఏంటిదట? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ అలంకారం ఎలా ఉన్నదట? ఈ అలంకరణ ఎలా ఉంది? ఇది ఏమి అలంకరణ? ఏం అలంకరణ ఇది? ఎవరికైనా అర్థమైందా? ఆ మాటకు బాగా అర్థం చేసుకునే వాళ్ళైతే షాక్ అయిపోతారు అన్నట్టు. అర్థం కాకపోతే ఓహో ఏదో ఉన్నదట అనుకుంటాము తప్ప దాని మీద పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు. చాలా ఆశ్చర్యమును కలిగించే మాట ఏమిటి అనంటే, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తున్నాడట. రక్షణతో అలంకరించుటంటే, అలంకరణ అంటే ఏంటిది? నిన్ను అదేంటిది? డిజైన్ చేయడం, డెకరేషన్ చేయడం, నిన్ను ఒక మంచి అందమైన రూపములో తీర్చిదిద్దడం. దానికి వాడే పరికరము పేరేమిటి అనంటే రక్షణ. రక్షణ అనే పరికరముతో నిన్ను అలంకరిస్తున్నాడట. ఈ రక్షణ గనక ఒక వ్యక్తి జీవితములో ప్రధాన పాత్ర వహించకపోతే
ఆయన నల్లగున్నా తెల్లగున్నా, ఆమె చాలా సౌందర్యవంతురాలైన, అగ్లీగా ఉన్నా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, మంచి బ్యూటిఫుల్ ముఖ వర్చస్సు ఉన్న, చక్కటి రూపం ఒకవేళ ఉన్నా, రక్షణ లేకపోతే అలంకరణ లేని జీవితము, ఎంత మంచి అందమైన స్త్రీలు ఉన్నా, కొన్ని సందర్భాలలో ఉదయకాలం లేచినప్పుడు కావచ్చు, వాళ్ళ ముఖములు చూసి అందంగా రెడీ అయ్యేంతవరకు కూడా మామూలుగానే ఉంటుంది అని అనుకుంటాం. ఒకవేళ అందంగా నిర్మించబడ్డ తర్వాతనే ఆ మంచి అందమైన తల్లి అని మనము మనసులో ఒక భావనలోకి వస్తాం. తల్లి అయితే తల్లి, చెల్లి అయితే చెల్లి, అక్క అయితే అక్క, మంచి ప్రేమ భావంతో మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ సౌందర్యము ఎలా ఉన్నా, ఈ అందము ఎలా ఉన్నా, నిన్ను దేవుడు అలంకరించగలిగిన వస్తువు పేరు రక్షణ. ఈ రక్షణ అనే అలంకరణతో నిన్ను అలంకరించకపోతే నీకు అలంకరణే లేదు అన్నట్టు. అలంకరించబడట్లేదు అనంటే నీకు అందమే లేదు. దేవుడు అలంకరించని అందము అలంకరణే కాదు. నువ్వెంతైనా అలంకరించుకో, నీ నగలన్న పెట్టుకో, ఎంత మంచి అందంగానన్నా తయారుగా, ఎలా తయారైనా మంచిదే, కానీ నీకు కనీసము దేవుడు ఇచ్చే రక్షణతో నీవు అలంకరించుకుంటున్నావా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు డబ్బు ఉంటే చక్కగా అలంకరించుకోవచ్చు, మంచి మంచి కాస్మెటిక్ మంచి క్రీములు పెట్టుకొని నీవు నల్లగా ఉన్న తెల్లగా తయారు కావచ్చు. ఏం పెద్ద విషయం ఏమి కాదు, డబ్బులు ఖర్చు పెడితే తెల్లగా అయిపోతావు. కానీ దేవుడు నిన్ను అలంకరించే అలంకరణకు కావలసిన వస్తువు ఉన్న చూడు, అది బయట ఎక్కడ దొరకదు. దేవుడు అలంకరించగలిగిన అలంకరణకు కావలసిన వస్తువు పేరు రక్షణ. ఏ షాపులో పోయి అడుగుతావు దాన్ని? ఏ షాపులన్న పోయి నాకు రక్షణ అనే మంచి కాస్మెటిక్ ఫేర్ క్రీమ్ ఇవ్వండి, నేను ముఖానికి పెట్టుకుంటాను కొంచెం అని అంటే, వాడంటే రక్షణ అనే కంపెనీతో ఇంకెవరు తయారు చేయలేదు. బహుశా ఇది క్రైస్తవుల దగ్గర వాడతారు ఈ పదం, వాళ్ళని అడుగు తెలుస్తుంది అంటారు. క్రైస్తవుల దగ్గరకు వస్తే ఆ పదము రైటే, కానీ అది వస్తువు కాదు, దేవుడే దాన్ని అలంకరిస్తాడు, ఆ దేవుని దగ్గరనే ఉంటుంది. అబ్బాయి ఇప్పుడైతే అది దొరకతట్టు లేదు అని మరల ఫేర్ అండ్ లవ్లీతో అడ్జస్ట్మెంట్ అయిపోతాం. ప్రియమైన వారలారా, అలంకరణ అనేది దేవుడు మనలను అలంకరించాలి, అప్పుడు ఆ అలంకరణగానే ఉంటుంది. దేవుడు నిన్ను అలంకరించాలి. నీకు పుట్టుకతో కూడా అలంకరణ రావచ్చు. దేవుడు ఎలా అలంకరిస్తాడో తెలుసా? యెషయా భక్తుడు తెలియజేశాడు. స్తోత్రం. 61:10 చదవండి. యెషయా గ్రంథము 61:10. బాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. ఎలాగా? పెళ్లి కుమార్తె వలె, పెళ్లి కుమారుని వలె వారిని ఎలాగైతే అలంకరిస్తారో సమాజము, ఎట్లా అలంకరిస్తారండి? కొంచెం తక్కువైనా మంచిదే కానీ ముఖం మీద బాగా మంచిగా మేకప్ ఏమి వేయకండి అంటారు. ఆ టైంలో ఓ చెల్లెకు వివాహం చేస్తున్నాం అనుకోండి, పర్వాలేదుగా బాగా తెల్లగా ఉన్నా కానీ క్రీములు రాయక తప్పదు. ఎంత తెల్లగా ఉన్నా రాసుడు. ఎందుకు అంటే అది సృష్టి ధర్మం, రాయక తప్పదు. ఎందుకు రాయాలి అని అంటే అది అంతే, రెడీ కావాలి. పెళ్లి కూతురు అన్నప్పుడు తయారు చేయాలి, దానికి ఏమి కాదనలేరు. ఎందుకు అంటే ఇలా అలంకరించకుండా పెళ్లి మండపంలోనికి వెళ్ళినామనుకో, ఇదేంటిది అమ్మాయిని ఇట్లా ఉంచారని పెద్ద మిస్టేక్ అయిపోతుంది. అలంకరించాల్సిందే, తప్పదు. ఈ అలంకరణ అనేది ఏదైతే ఉన్నదో, అంటే పై రూపములోనున్న అలంకరణ ఏదైతే ఉన్నదో, ఆ అలంకరణకు మించిన అలంకరణ నీ హృదయములో, నీ స్వభావములో, నీ అంతరంగములో ఉండాలి. ఆ అలంకరణను నీవు తెచ్చుకొని పెట్టుకునేది కాదు,
అది నీ దేవుడైన యేసునాథుడు సర్వోన్నతుడగు మహోన్నతుడగు సృష్టికర్త నిన్ను అలంకరించాలి. ఎలాగా అలంకరిస్తాడట? పెళ్లి కుమార్తె వలె, పెళ్లి కుమారుని వలె వారికి అలంకరించబడిన అలంకరణలతో, ఆభరణములతో అలంకరింపబడినట్లుగా ఆయన రక్షణ వస్త్రములతో నిన్ను అలంకరిస్తాడు. ఈ రక్షణ వస్త్రము నీకు చుట్టగలుగుతున్నాడా దేవుడు? రక్షణ వస్త్రము నీకు చుట్టగలుగుతున్నాడా? రక్షణ అనే అందమైన మంచి మేకప్ నీకు అద్దుతూ ఉన్నాడా? ఒకవేళ నీవు దానికి ఇష్టపడుతున్నావా? అసలు రక్షణ అనే అందమైన ఆ ఫేర్ క్రీమ్స్ నీవు గుర్తుపట్టావా? ఆ అందమైన దానిని నీవు గుర్తుపెట్టి దానిని నీవు అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? దేవుడు గనక నిన్ను అలంకరించకపోతే, దేవుడు అలంకరించినప్పుడు నీవు అలంకరింపబడకపోతే, నీవు పైరూపము ఎంత తెల్లగా ఉన్నా వ్యర్థమే. కొంతమంది పైరూపానికి చాలా అందంగా కనబడతారండి, లోపల వాళ్ళకు వచ్చినంత బూతు సబ్జెక్ట్ ఇంకొకరికి రాదు. వారికి వచ్చినంత బూతు సబ్జెక్ట్ ఇంకొకరికి రాదు. నోరు తెరిచారనుకోండి, అవతలోడు కాస్త భయభక్తులు కలిగినోడైతే చెవులు మూసుకోవాలి, అది వినకుండా ప్రతిరోజు అదే సురాగాలు అయితే చెవులలో సీసం పోసుకొని సపడేకుండా. అంత భయంకరమైన పదజాలమును విడిచిపెట్టే స్త్రీలను మనము చూస్తాం సమాజంలో. ముఖము చూస్తే బాగానే ఉంటుంది. ఈ మధ్య మరో ట్రెండ్ తయారైంది. చదువుకున్న వారు కూడా మోటు మాటలు మాట్లాడే ప్రబుద్ధులు తయారైపోయారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మందిరములకు వచ్చి యేసే నా దేవుడని దినానికి 3 సార్లు ప్రార్థన చేయగలిగిన తల్లులు గాని తండ్రులు గాని బూతు మాటలు మాట్లాడి బయట వాళ్ళను వెక్కిరి చూపులు చూస్తూ వారి యొక్క అందమునకు రివర్స్ లో వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రియులారా, మనము పైరూపములో ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ అంతరంగమునందు నీ స్వభావము చాలా చాలా గొప్పగాను అందముగాను ఉండాలి. చాలా హుందాగా నీ యొక్క రూపము ఉండాలి. అపోస్తుడైన పేతురు భక్తుడు తెలియజేశాడు చక్కటి మాట. మొదటి పేతురు 5:5 చదవండి. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ ఒక అలంకరణ అనే వస్తువు పేరు తెలియజేశాడు. 149 కీర్తనలో ఏమన్నాడు? రక్షణ అనే వస్తువు, రక్షణతో నిన్ను అలంకరిస్తున్నానన్నాడు. యెషయా గ్రంథము 61లో కూడా నిన్ను అలంకరించడానికి రక్షణను వాడుకున్నాడు. అపోస్తులుడైన పేతురు తెలియజేస్తున్నాడు, ఇది ఇంకొక రకమైన అలంకరణ. ఈ అలంకరణ పేరేమిటో తెలియజేశాడు. అదేంటిది? ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అనే అలంకరణ, తగ్గింపు అనే అలంకరణ, ఇవన్నీ అలంకరణలండి. ఎవరికైనా తగ్గింపు మనసు ఉన్నదంటే ఆ మనిషి తగ్గింపు అనే అలంకరణతో అలంకరింపబడుతున్నాడు అని అర్థం. మనకు తగ్గింపు అనేది కోసాన కూడా కనబడలేదు అనుకోండి, ఏమన్నట్టు దాని పేరు? తగ్గింపు ఏ వైపున కనబడలేదు. కాస్త చదువు వచ్చింది, కాస్త అందం ఉన్నది, జేబు నిండా డబ్బు ఉన్నది, వెనుక బలగం ఉన్నది, బలం ఉన్నది, నా అంతటోడు లేడు అన్నవా? హల్లెలూయా. నీతో నాకు పనేమిటి? ఇలా తీసి పడేస్తాం.
ఈ దుడుకు స్వభావపు లక్షణాలు ఉన్నాయి చూడు, ఇవి అసలే దేవుడు ఇష్టపడే కావు. దేవుడు ఇష్టపడాలి అని అంటే నీ అలంకరణ ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? దీన మనస్సుతో కూడినది, తగ్గింపు మనస్సుతో కూడినది, ప్రేమతో కూడినది, స్వచ్ఛమైన మనస్సు నీకు ఉండక తప్పదు. నీలో స్వచ్ఛమైన మనస్సు రావాలి అని అంటే అది దేవుని వాక్యం అనే అందమైన వస్తువు. దానితో నిన్ను నీవు అలంకరించుకోవాలి. నీ అలంకరణ దేవుని యొక్క వాక్యం అనే వస్తువులతో, క్రీములతో, పరికరాలతో నిన్ను నీవు అలంకరించుకుంటూ చక్కగా నీటిగా తయారు కావాలి. ప్రియులారా, పుట్టుకతోనే మహా అందమైన వాళ్ళు ఉంటారండి. మనం పోయిన వారం తెలియజేసుకున్నాం. పుట్టుకతో అందమైన వాళ్ళు ఎవరు? ఆ పుట్టుకతో అందమైన వ్యక్తి ఎవరు? అబిషలోము పుట్టుకతో మహా అందమైన వాడు. 2వ సమూయేలు గ్రంథములో ఆయన గురించి పరిచయం చేస్తుంది లేఖనము. 2వ సమూయేలు 14:25 అనుకుంటాను. 14వ అధ్యాయం 25 చదవండి. ఇశ్రాయేలీలందరిలో అబిషలోము అంతా సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతనిలో మనము. పిల్లలను చూడండి ఎంత ముద్దస్తారు. చిన్న పిల్లలను వాళ్ళు నడుస్తూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు ఆటలు ఆడుతుంటే, వాళ్ళు మెదిలే పద్ధతిని చూస్తే మనకు చాలా ముచ్చటేస్తుంటుంది. అలాగ తీసుకుని గమ్మున బొగ్గ మీద గట్టిగా కొరకాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది. ఆ అందం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడే ఇచ్చాడు. అట్లనే అబిషలోముకు కూడా దేవుడు ఒక చక్కటి అలంకరణ, బటుమెనెలు మొదలుకుంటే తలిన నెత్తి వరకు చక్కటి అందమైన రూపము కలిగిన వాడు. కానీ స్వభావం ఇలాంటిది. పై రూపము బాగున్నది, స్వభావమేమో కన్న తండ్రిని చంపాలనే ప్రబుద్ధి ఉన్నది. పై రూపం ఎలా ఉన్నది? అబిషలోముకి చాలా చక్కటి సౌందర్యవంతుడు. ఆ సౌందర్యమును చూస్తే కళ్ళు బయలు గమ్ముతాయి. ఏమందం ఇది! సొలొమోను మహా అందగాడు, అతని తమ్ముడైన అబిషలోము కూడా భయంకరమైన అందగాడు. వారి యొక్క చెల్లె కూడా అందమైనదే. వాళ్ళ ఇంట్లో అందరూ ఇంచుమించుగా అందమైన ఫ్యామిలీ. కానీ అబిషలోము ఆ అందమైన రూపమును ఇచ్చిన ఆ తండ్రిని చంపదలిచి కుట్రబన్ని తండ్రిని చంపడానికి వెతికి ఎక్కడ దొరుకుతాడన్న తండ్రిని చంపి అధికారమును చేజిక్కించుకోవాలని అహంకారము, ప్రబుద్ధి వాని మనసులో చొప్పించబడ్డది. ఇప్పుడు చెప్పండి, అందంగా రూపం ఉంటే జరిగింది ఏమన్నా లాభం ఉందా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అందమైన రూపమే కదా. మరి మంచి మనసు ఎందుకు లేకుండా పోయే? మంచి తలంపులు ఎందుకు లేవు నీకు? మంచి ఆలోచన విధానం ఎందుకు లేకుండా పోయింది? అంటే ప్రియులారా, పై రూపము బాగున్నది కానీ అంతరంగపు స్వభావము మంచిగా లేదు. పై రూపానికి మంచిగానే ఉంటామండి, మంచిగానే తింటాము, మంచి బట్టలు కట్టుకుంటాము, మంచి మాటలు మాట్లాడతాము. కానీ లోపల కుట్రలు, కుతంత్రాలు, కళ్ళబొల్లి మాటలు, ఇచ్చకపు మాటలు, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చేరవేయగలిగిన మనసు, ఇతరులు బ్రతుకుతూ ఉంటే ఓర్వలేని తనము, మంచితనము రవ్వంతా కూడా కనబడకుండా లోపల చెదులు పట్టిన ఒక కట్టెలాగా హృదయమంతా కంపు కొట్టగలిగిన చండాలపు ఆలోచనతో నింపబడి దుర్వాసన వెదజల్లే అగ్లి అయిన చాలా నీచమైన హృదయము మనిషిలో ఉంటుంది. దీన్ని పూర్తిగా తొలగించుకోవడము నీ వలన సాధ్యమైనది కాదు. నీవెన్నటికి దాన్ని తొలగించుకోలేవు. నీవు తపస్సులు చేసి తలను నేల కానించి కాళ్ళు పైకి పెట్టి తపస్సులు చేసిన నీకు అందమైన రూపము రాదు, అందమైన మనసు కూడా రాదు, నువ్వెన్ని చేసినా రాదు.
దాన్ని దేవుడు అలంకరించాలి. దేవుడు నిన్ను తన చేతిలోనికి తీసుకొని అలంకరణ మొదలు పెట్టాలి. అలా చేయడమే మొట్టమొదటి దేవుని చేతికి వెళ్ళడము రక్షణతో ప్రారంభమవుతుంది. రక్షణతో ప్రారంభమైన అలంకరణ ఒక్కొక్కటి నీవు మెట్లు ఎక్కుతూ డెవలప్ కావాలి. లోకములో నీకు చెడు ఆలోచనలు ఉంటాయి, కానీ యేసులోకి వచ్చిన తర్వాత నీ మనసు చాలా అందమైనదిగా తయారవుతుంది, చక్కగా తయారవుతుంది. ఇది జరగాలి అనంటే ప్రియమైన వారలారా, ఇది ఇలా జరగాలి అనంటే కేవలము తన రక్షణతోనే సాధ్యమవుతుంది. ఆ రక్షణ యేసునాథుడు కార్చిన రక్తముతోనే సాధ్యమవుతుంది. హల్లెలూయా. యేసయ్య కార్చిన రక్తము నిన్ను కడగాలి. తన రక్తములో నీ పాప దోషములను కడుక్కోవాలి. నీకు రక్షణ అనే వస్త్రమును అలంకరిస్తానని యెషయా గ్రంథంలో చెప్పాడు కదా. ఆ అలంకరణకు కావలసిన దుస్తులు ఉన్నాయి కదా. దుస్తులు అంటే అర్థమయ్యే బట్టలు. ఆ బట్టలు యేసయ్య రక్తములో నీవు ఉతుక్కోవాలి. హల్లెలూయా. యేసునాథుని రక్తములో నీ మరణపు డాగు మచ్చలతో కూడిన వస్త్రములను యేసయ్య రక్తములో ఉతుక్కోవాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను, చదవండి. ప్రకటన గ్రంథము 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. ఎక్కడ? యేసునాథుని గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు ఎక్కడ కనబడుతున్నారు తెలుసా? యెరూషలేము దేవాలయములో. యెరూషలేము దేవాలయములో యేసయ్య రక్తములో ఉదుకుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారు. అందరికీ అక్కడికి ప్రవేశము లేదు. అవునండి, మేము రక్షణ పొందాము, ఆనాడు నీటి బాప్తిసం పొందిన నాడు మేము మా వస్త్రములను ఉతుక్కున్నాము, మేము తెలుపు చేసుకున్నామండి, ఇప్పుడు మాకు పరలోకానికి ఎంట్రీ ఇవ్వండి అని అంటే, ఉతుక్కున్నాము బాగానే ఉన్నది, మరలా మైల అంటకుండా బ్రతికావా? యేసు రక్తంలోనే ఉతుక్కున్నావు గాని మరలా డాగు మచ్చలు అంటకుండా బ్రతికావా? లోకము జోలికి వెళ్లకుండా నిన్ను నీవు కాపాడుకున్నావా? పాపం అంటకుండా కుమ్మరి వాని మంటి పురుగు ఎలాగైతే కుమ్మరి పురుగు మంటిలో దొరిలిన మట్టి అంటకుండా తప్పించుకొని మరలా క్షేమంగా ఉంటుంది, అలా నీవు ఉన్నావా? అంటే ఇవేమి నాకు తెలియదండి, నేను బాగా ఉన్నాను అనుకున్నాను, రక్షింపబడితే అయిపోతుంది, పరలోకం దొరుకుతుంది అనుకున్నాను. గాని యేసయ్య దినదినము నీ రక్తములో ఉదుక్కోవడం అనేది నాకు తెలియదు. అయితే నీకు పరలోకానికి ఎంట్రీ లేదు. ఏదో నీకు సమయము దొరికినప్పుడల్లా మందిరానికి వచ్చినట్లయితే నీ డాగు మచ్చల వస్త్రములు నీవు సరిగా ఉతుక్కుంటలేవు అని అర్థము. హల్లెలూయా. ప్రతి వారము నాకు తెలియక అడుగుతున్నాను, వారం రోజులు ఒకే డ్రెస్సును వేసుకొని తిరుగుతామా? మళ్ళీ తిరుగుతామా? ఉతకకపోతే ఏమైతుంది? ఉతకని బట్టలు ఎప్పుడో 1వ తరగతిలోనో 2వ తరగతిలోనో ఏంటిది తల నూనెగా దువ్వాలి, చక్కగా నూనె పెట్టాలి, ఇంకా ఉతికిన బట్టలు కట్టాలి. ఇదే పాట ఉంది కదా, మర్చిపోయినాం కానీ చిన్నప్పుడు చదువుకున్న బాల శిక్షలు. కానీ అంటే ఉతికిన బట్టలు కట్టాలని అప్పుడు నేర్చుకున్నాం. ఎప్పుడు? బాలశిక్ష టైములో ఉతికిన బట్టలు కట్టాలని నేర్చుకున్నాము. మరి యేసు రక్తములో ప్రతిదినం ఉతుక్కున్నామని అంటే మేము బయటే ఉతుక్కున్నామన్న, తెల్లటి ఐరన్ చేసిన బట్టలు వేసుకున్నాము కదా అనంటే ఈ బట్టలు కాదురా నాయన, యేసయ్య రక్తములో ఉతుక్కోగలిగిన నీతి వస్త్రము నీ ఉతుక్కున్నావా? నీతి వస్త్రములు ఉతుక్కున్నావా అని అంటే అట్లాంటి వస్త్రాలు కూడా ఉంటాయి అన్న. ఏ షాపులు దొరుకుతాయి? షాపులు దొరికేటి అవి. యేసు నిన్ను అలంకరించగలిగిన వస్త్రములు అవి యేసయ్య రక్తములోనే ఉతుక్కోవాలి. అది యేసయ్య రక్తమే
చాకలివాని సబ్బు వంటిది. యేసయ్య రక్తమే చాకలివాని సబ్బు వంటిది. ఆ సబ్బు అనబడిన యేసు రక్తములో ప్రతి వారము నిన్ను నీవు ఉతుక్కోవడమే ప్రభు బల్లలో పాల్గొనుట. హల్లెలూయా. ప్రభు శరీరములో, ప్రభు రక్తములో ప్రతి ఆదివారము నువ్వు పాల్గొంటున్నావు అనంటే నిన్ను నీవు కడుక్కుంటున్నావని అర్థము. నిన్ను నీవు కడుక్కోవాలి. కానీ పైరూపము బాగుండక, క్షమించండి, పైరూపము బాగుండి అంతరంగ స్వభావము బాగలేదనుకోండి, అంతరంగ స్వభావము చక్కగా లేదనుకోండి, అప్పుడు నష్టమేంటో తెలుసా? అంతరంగ స్వభావము సరిగా లేదు. అప్పుడు యేసయ్య అందమైన రూపముగా నీవు మార్చబడలేవు, పరలోక రాజ్యములో అడుగు పెట్టలేవు.